సార్ ఎట్లా ఉన్నాయి సార్ గురుకులాలు? గత ప్రభుత్వం చూసారు, ఇప్పుడు చూసారు. గత ప్రభుత్వంలో గురుకులాలను ఓన్లీ ఎస్టాబ్లిష్ చేసి పొలిటికల్ యాంగిల్ అనేటటువంటి చాలా గతంలో కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు. పురుగుల అన్నం నీళ్ళ చారు, ఫుడ్ పాయిజన్ అయింది, విద్యార్థులకు అస్వస్థ, హాస్పిటల్ పాలు. సో ఇప్పుడు ఎక్కడ కూడా పురుగులన్నం అనేటటువంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రాకూడదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా మంది సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. వచ్చిన టీచర్లు కూడా కొంతకాలం చేసిన తర్వాత వెళ్తున్నారనే కొన్ని ఆరోపణలు బయట నుంచి వస్తూ ఉన్నాయి. అది నిజమే. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇమడలేనటువంటి ఇప్పుడు గురుకులాల పరిస్థితి గతంతో పోలిస్తే కొంచెమన్నా మార్పు వచ్చిందా సార్? ఒకప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం రాష్ట్రంలో గురుకులాల మీద తల్లిదండ్రుల నుంచి స్పందన, పాజిటివ్ స్పందన కనిపిస్తూ ఉంది. ఎక్కడక్కడ కొన్ని సమస్యలు మినహా గురుకులాల మీద ఓవరాల్గా కొంత మంచి ఒపీనియన్ ఉంది. అయితే గురుకులాల్లో పనిచేస్తున్న అటు టీచర్లకు సంబంధించి కావచ్చు, గురుకులాల్లో విద్య నేర్చుకుంటున్న విద్యార్థులకు సంబంధించి కావచ్చు, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ అద్దంకి మధుసూదన్ గారు, ఆయన తెలంగాణ ఆల్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఎట్లా ఉన్నాయి సార్ గురుకులాలు? గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. కొన్ని సంస్కరణలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మీరు ఆ గత ప్రభుత్వం చూసారు, ఇప్పుడు చూసారు, ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో గురుకులాలను ఓన్లీ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. వాటిని ఒక గుణాత్మకమైన అంటే ఒక క్వాలిటేటివ్ అనేటటువంటి యాంగిల్లో కంటే పొలిటికల్ యాంగిల్ అనేటటువంటి చాలా గతంలో కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు. క్వాలిటీ అనేటటువంటిది ఇవ్వడానికి ఎన్ని మార్పులు చేయొచ్చు అనేటటువంటి ఒక ప్రయోగాలు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి గురుకులాలలో. సో దానికి ముఖ్యంగా ఏంటంటే డైట్ విషయంలో తీసుకుందాం. డైట్ విషయం ఏమైపోయింది అంటే గురుకులాల్లో కామన్ డైట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ డైట్ అనేటటువంటిది పిల్లవాళ్ళకి క్వాలిటీ డైట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఇష్టం ఉన్నట్టు గతంలో ఉన్నటువంటి సిస్టమ్ కన్నా ఉన్నట్టయితే గురుకులాలు కొంత ఫెయిల్ అయ్యేటివి. ఎప్పుడైతే డైట్ బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లవానికి హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగున్నప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. సో ఈ మూడు ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. సో ఆ రకంగా కానీ ఒక డైట్ ఒకటే కాకుండా ఇతరత్ర ఫెసిలిటీస్ డెవలప్ చేయడంలో కానీ, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు పోవడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటిది. గతంలో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసిండ్రు, 1023 ఏర్పాటు చేసిండ్రు. కానీ సుమారు దాంట్లో ఒక 600 వరకు గురుకులాలు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. ప్రైవేటు మూతబడిన ఇంజనీరింగ్ కాలేజీలు అనుకోండి, డిగ్రీ కాలేజీలు అనుకోండి, రకరకాలైనటువంటి వాటిలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడం లేదు. ముఖ్యంగా కొన్ని అయితే నియోజకవర్గాలను దాటి దూరంగా కూడా ఏర్పాటు చేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు డిగ్రీ కాలేజ్ అనేది షాద్నగర్లో ఉంటుంది. సో ఇట్లా షాబాద్లో ఉన్నటువంటి స్కూల్ మహేశ్వరంలో ఉంటుంది. అంటే అక్కడ బిల్డింగ్స్ లేకపోయినా శాంక్షన్ చేసిండ్రు. వాటిని ఏర్పాటు అనేటటువంటిది చేయడం అనేటువంటిది గతంలో జరగలేదు. ప్రతి ఒక్క ఒక గురుకులం ఏర్పాటు కావాలి అంటే సుమారు మినిమం 10 ఎకరాల ల్యాండ్ అనేటటువంటిది అవసరం. సో ల్యాండ్ ఇస్తూ ఒక పర్మనెంట్ బిల్డింగ్స్ అనేటటువంటి ఏర్పాటు చేసి ఒక క్వార్టర్సు, రెసిడెన్షియల్ స్కూల్సు, డైనింగ్ హాలు, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని గురుకుల వ్యవస్థ అంటారు. అంతేగాని ఏదో స్టూడెంట్స్కి ఒక హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేసి టీచర్స్ అందరూ అప్ అండ్ డౌన్ చేసినట్టయితే దాన్ని గురుకుల వ్యవస్థ అన్నారు. సో ఇప్పుడు వాటన్నిటికీ మార్పులు అనేటటువంటి జరుగుతున్నాయి. సార్ ఒక ప్రశ్న చాలా రోజు వార్తల్లో వస్తుంది. పురుగుల అన్నం నీళ్ళ చారు, విద్యార్థులు కారం మెతుకులు, ఇప్పుడు అస్వస్థత, ఫుడ్ పాయిజన్ అయింది, విద్యార్థులకు అస్వస్థ, హాస్పిటల్ పాలు. ఇవన్నీ అసలు ఇట్లాంటి ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? లోపం ఎక్కడ జరుగుతూ ఉంది? ఆ లోపాన్ని ఈ గవర్నమెంట్, మనకు ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ఈ గవర్నమెంట్ అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందా? గతంలో స్కాలర్షిప్స్ అనేటటువంటి తక్కువ ఉండేటండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్స్ అనేటటువంటి భారీగా పెంచడం జరిగింది. దాంతోపాటు విద్యార్థులకు ఇచ్చేటటువంటి కాస్మెటిక్స్ అమౌంట్ కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడ కూడా పురుగులన్నం అనేటటువంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రాకూడదు, రాదు కూడా హాస్టల్స్లో కానీ ఎక్కడ కానీ. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్లు ఉండే వరకు కొన్ని చోట్ల ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. దేనికి సార్? సరుకులకు కానీ, కూరగాయలకు కానీ, గుడ్లకు కానీ ఏదైనా కూడా ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సో అవన్నీ పోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు
నూతన టెండర్ విధానం అనేటటువంటి దాన్ని తెచ్చిండ్రు. గతంలో రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి లేనటువంటి కాంట్రాక్టర్స్ వచ్చేటటువంటి వాళ్ళు. ఒక ఆఫీసర్ అయితే ఈ సొసైటీలో పనిచేసినప్పుడు ఫలాని వాళ్ళకు టెండర్స్ ఇవ్వండి అని చెప్పి పైనుంచి మౌఖిక ఆదేశాలు పోవడం, వారికే జిల్లా యంత్రాంగాలు ఇవ్వడం, తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేయడం సందర్భాలు జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మీరు కొత్తగా చూడండి, గుడ్లు సప్లై కావట్లేదు, కొంత మటన్ సప్లై కావట్లేదు, చికెన్ సప్లై కావట్లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? తక్కువ రేట్లకు టెండర్లు ఇవ్వడం వల్ల, తర్వాత వాళ్ళ మీద ఒక బాధ్యత అనేటటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోయే వరకు ఏమవుతుందంటే, వాళ్ళు ఎప్పుడైతే రేట్లు పెరుగుతాయో ఏదో ఒక రేటుకు టెండర్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయింది. సో దాంట్లో ఏమవుతుందంటే కాంప్రమైజ్ అయిపోయి టెండర్ తీసుకోవడం, తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే టెండర్ తర్వాత ఒక స్టేజ్లో కూరగాయల రేట్లు హైక్ ఉంటాయి, ఒక స్టేజ్లో లో ఉంటాయి. లో ఉన్నప్పుడు సప్లై చేయడం, హైక్ ఉన్నప్పుడు వాళ్ళకు మార్కెట్లో ఉన్నటువంటివి మాత్రమే పెట్టేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. ఒక కామన్ డైట్ అనేది అయితే December 14th రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోండి, మంత్రులు అనుకోండి, అన్ని పాఠశాలలో ఏదైతే హాస్టల్స్లో అన్నిట్లో స్టార్ట్ చేసిండ్రో దాని ఇంపాక్ట్ ఏంటంటే ప్రతి వారం కూడా ప్రతి ఐటెం రావాలి. అంటే ఒక న్యూట్రిషియస్ డైట్ అనేటటువంటిది రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడున్నటువంటి కామన్ డైట్ సిస్టమ్. ఇదేదో ఒక వారం అది ఇది అనేది కాకుండా, సో దీన్ని కంటిన్యూ చేయాలి అంటే ముఖ్యంగా రేట్లను కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే స్కాలర్షిప్స్ అన్ని గవర్నమెంట్స్ పెంచాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఒకసారి స్కాలర్షిప్ పెంచిండ్రు. పెంచిన తర్వాత దాన్ని స్టాండర్డైజ్ చేయకపోవడం వల్ల ఏమైంది అంటే ఆ ఒక్క సంవత్సరం మాత్రమే కొంత క్వాలిటీ సంబంధించినటువంటి డైట్ ఇవ్వగలిగారు, కానీ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు పెరిగే వరకు ఏమైపోయింది, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ లేకపోయే వరకు మళ్ళీ పాత పరిస్థితికి వచ్చింది. మీరు అన్నటువంటి నీళ్ళ చారు అనేటటువంటిది రావడానికి కారణం ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఒక డెవలప్మెంట్ అంటే సిస్టమేటిక్ వే అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ అనేటటువంటిది లేకపోవడం అని జరిగింది. ఇప్పుడు దాన్ని రూపుమాపడానికి అయితే న్యూ టెండర్ సిస్టమ్ అనుకోండి, కంపల్సరీ కామన్ డైట్ అనేటటువంటిది ఉందని ఖచ్చితంగా దోహదం చేస్తుంది. ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో గురుకులాల్లో పురుగులన్నం కానీ నీళ్ళచారు అనేటటువంటిది 100% రావడానికి వీల్లేదు. వచ్చింది అంటే మాత్రం పూర్తి మా సిబ్బంది యొక్క నిర్లక్ష్యం తప్ప బయట నుంచి మాత్రం ఏమీ లేదు. సరే, ఇంకొక విషయానికి వస్తే ప్రధాన సమస్య, సరే ఇప్పుడు ఫుడ్ బాగుంది అంటే ఎడ్యుకేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తారని మీరు అన్నారు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చాలామంది సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. వచ్చిన టీచర్లు కూడా కొంతకాలం చేసిన తర్వాత వెళ్తున్నారనే కొన్ని ఆరోపణలు బయట నుంచి వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అసలు? అది నిజమే. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇమడలేనటువంటి పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి. ప్రతి రిక్రూట్మెంట్లో కూడా సుమారు 6,000, 8,000, 9,000 మంది రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్ రిక్రూట్ అవుతున్నారు. కానీ నెక్స్ట్ రిక్రూట్మెంట్కి వచ్చే వరకు సుమారు ఒక 2 నుంచి 3,000 మంది వేరే జాబ్స్ వచ్చినా వెళ్ళిపోతున్నారు. ఇంతకంటే తక్కువ జీతం వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్స్గానైనా వెళ్ళిపోతున్నారు, లేదంటే బయట జడిపి టీచర్స్ దాంట్లో అయినా కూడా వెళ్ళిపోతున్నారు. పోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ టీచర్ అనేటటువంటి వాడిని అకాడమిక్కే పరిమితం చేయట్లేదు. టోటల్ రెస్పాన్సిబిలిటీ టీచర్స్ మీద ఉంది. అన్ని రెస్పాన్సిబిలిటీస్, స్టూడెంట్స్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ టీచర్స్ మీద ఉండే వరకు ఏమైపోతుందంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది వదిలిపెట్టి వెళ్ళడం అని జరుగుతుంది. ముఖ్యంగా ఏమైందంటే ఈ మధ్య కాలంలో, అంటే గతంలో నేను ఈ సొసైటీలో ఆల్మోస్ట్ ఇది 36వ సంవత్సరం పనిచేయబట్టి, గతంలో ఎట్లుండే అంటే ప్రతి చోట కూడా క్వార్టర్స్ ఉంటుండే, ఫెసిలిటీస్ ఉంటుండే, టీచర్ ఉండే వాతావరణం ఉండే. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే కనీసం ఒక ప్రిన్సిపాల్ ఉండడానికి కూడా నివాసయోగ్యం లేనటువంటి గురుకులాలు చాలా 620 వరకు ఉండే వరకు అక్కడ రాత్రిపూట జరిగే ఇన్సిడెంట్స్ను కంట్రోల్ చేయడానికి టీచర్ల యొక్క నైట్ స్టే కంపల్సరీ అంటున్నారు. నైట్ స్టే అనే వరకు ఏమైపోతుంది, ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ వచ్చినటువంటి టీచర్ నైట్ అంతా అక్కడే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం ఇంటికి పోవడం అనేటటువంటిది చాలా ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు చాలా వరకు బాధలు అనుభవిస్తున్నారు. దానివల్ల ఎక్కువ మంది వదిలిపెట్టిపోవడం అనేటటువంటిది అందువల్ల జరుగుతుంది. ఇక్కడ టీచర్ అనేటటువంటి వాడు అన్ని బాధ్యతలు మోయాల్సి వస్తుంది, కానీ అదనపు పే స్కేల్స్ అనేటటువంటివి ఏమీ లేవు. ఇక్కడ ఏమైపోయిందంటే జడిపి టీచర్కి ఎంతైతే వస్తుందో, జడిపిలో ఉన్నటువంటి బయట టీచర్స్కి ఎంతైతే వస్తుందో, లేకుంటే బయట జూనియర్ లెక్చరర్కి ఎంతైతే వస్తుందో అవే స్కేల్స్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు ఇస్తున్నారు. ఒకప్పుడు గురుకులాలు ఏర్పాటు చేసినప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి మిషతోటి అప్పుడున్నటువంటి 1990s, 95, 96 వచ్చినట్టు పిఆర్సీలో ప్రత్యేకమైనటువంటి స్కేల్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రత్యేక స్కేల్స్ ఇవ్వకపోగా ప్రత్యేక పనిభారం పెంచి స్కేల్స్ కామన్ చేసే వరకు మీరు అన్నట్టు ప్రతి నోటిఫికేషన్స్కు ఉపాధ్యాయులు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది.
తద్వారా కొన్ని ఏరియాల్లో, రిమోట్ ఏరియాల్లో పార్ట్ టైం టీచర్స్ కూడా లేనటువంటి పరిస్థితులలో కొన్ని అక్కడక్కడ సంఘటనలు ఈ మధ్య మనం అలంపూర్లో చూసినాం, తర్వాత కొన్ని చోట్ల చూసినాం. కొన్ని స్కూల్స్ ఇంకా ఓపెన్గా చెప్పడం బాగుండదేమో కానీ చాలా చోట్ల ఈవెన్ పార్ట్ టైం టీచర్స్ కూడా లేకుండా బోటాబోటీగా నడుస్తున్నటువంటిది సహజంగా ఉంది. సో దాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటిది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు అలంపూర్ ఇష్యూ కనుక మనం మాట్లాడితే, అలంపూర్ ఇష్యూ వాళ్ళకు టాయిలెట్ వసతులు సరిగా లేవని వాళ్ళు కలెక్టరేట్కు వెళ్దామని రోడ్డు ఎక్కితే అది కొంచెం ఇష్యూ అయి సో మా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడ ఉన్న టీచర్ల మీద, ప్రిన్సిపల్తో సహా ఇద్దరు టీచర్ల మీద సస్పెండ్ చేయడం కావచ్చు, మిగతా వారికి మెమో చేయడం జరగడం కావచ్చు. ఈ టీచర్లు చేసిన అజిటేషన్కి, అంటే విద్యార్థులు చేసిన అజిటేషన్కి ఉపాధ్యాయులు బలి కావాల్సిందనా? ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా మళ్ళీ ఎట్లా సమర్థించాలి? అదే వ్యవస్థలో వచ్చినటువంటి లోపం ఏంటంటే, ఏర్పాటు చేయాల్సినటువంటి జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర యంత్రాంగాలు కానీ వాటి మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయరు. ఇష్యూ బయటకు వచ్చే వరకు ఇది ఎందుకు బయటకు అయింది అనేటటువంటి వరకు వచ్చి అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటటువంటి ఒక చిన్న లిటిగేషన్ అడ్డం పెట్టుకొని ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేసేస్తే ఇష్యూ సబ్సిడైజ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతో ఉండడం అనేటటువంటిది దురదృష్టకరం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఈ రెయినీ సీజన్ స్టార్ట్ అయింది, వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. స్టాగ్నేషన్ ఉండకుండా ఇంటర్నల్గా చేయాల్సిన ఏ పనికి కూడా జిల్లా యంత్రాంగాలు మొదట రారు. ఒక ఐటమ్ మీడియాలో వస్తే ఆ మీడియాలో వచ్చినటువంటి ఐటమ్ను ముందుగా తీసుకొని ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి రావడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోదాం అంటే పేపర్కు రావడం అనేటటువంటిది ఒక కంపల్సరీ ఆనవాయితీ అయింది. ఆనవాయితీని దృష్టిలో పెట్టుకొని ఏమవుతుందంటే జిల్లా యంత్రాంగాలు టీచర్లను ఒకరిద్దరిని బలి చేసేయడం, ఇష్యూ సాల్వ్ అయింది అనుకోవడం అనేటటువంటిది చాలా లోపభూయిష్టమైనటువంటి వ్యవహారం. మీరు లాస్ట్ ఇయర్ కరీంనగర్ జిల్లాలో అనుకుంటా ఒక జూనియర్ కాలేజీలో ఒక చోట అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు, అది పెద్ద ఇష్యూ అయింది. ఒక 3-4 అమ్మాయిలు గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎక్కడ కూడా టాయిలెట్స్ చాలా చోట్ల ఇప్పటికి కూడా లేనటువంటి పరిస్థితి. సో అక్కడ ఏంటంటే ఒక 3-4 అమ్మాయిలు అడ్డం ఉంటే మిగతా వాళ్ళు టాయిలెట్స్ తీర్చుకునే పరిస్థితి పెద్ద ఇష్యూ అయినప్పుడు ఆ ఒక్కదానికే పరిమితమై అక్కడ ఒక్క చోటనే కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసాం. కానీ ఇది కామన్గా జనరలైజ్ చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఇటు జిల్లా యంత్రాంగాలు లేకపోవడం అనేటటువంటిది కొద్ది లోపం అనేటటువంటిది ఉంది. ఇక్కడ ముఖ్యంగా జిల్లా యంత్రాంగాలకు ఉండేటటువంటిది అంటే ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయితే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్కూల్స్ను చాలా డెవలప్ చేయొచ్చు. కానీ వాటి మీద ఉన్నటువంటిది ఎక్కడ చూసినా కూడా ఏం చేస్తారంటే సీసీ కెమెరాలు పెడదామా, లేకపోతే ఆ మెటీరియల్ కొందామా, ఈ మెటీరియల్ కొందామా అనేటటువంటిది. కానీ అవి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచన జిల్లా యంత్రాంగాలు చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేటటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. సరే, గురుకులాల సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పొలిటికల్ లీడర్గా ఉన్నారు. ఆయన కూడా గురుకులాల వ్యవస్థ సంబంధించి లోపభూయిష్టంగా ఉందని అనేక సార్లు బయట చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి ఇప్పుడు గురుకులాల పరిస్థితి గతంతో పోలిస్తే కొంచెమన్నా మార్పు వచ్చిందా సార్? మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు. గతం కంటే ఇప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గురుకులాలు పనిచేస్తున్నాయండి. ఒకప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక చెప్పలేనటువంటి టెన్షన్ తోటి ఉపాధ్యాయులు పనిచేసిండ్రు. ఇక రకరకాలైనటువంటి బాధలు పడ్డటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎక్స్పోజింగ్ అనేటటువంటిది ఎక్కువ జరిగిండొచ్చు అప్పుడు ఆ కాలంలో. కానీ అప్పటికంటే ఇప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గురుకులాలు పనిచేస్తున్నాయి. ఇక ఇది పొలిటికల్ యాంగిల్ అనేటటువంటిది ఇక ఆటోమేటిక్గా ఒక గవర్నమెంట్ చేస్తే ఇంకో గవర్నమెంట్ దాన్ని విమర్శించడం అనేటటువంటిది సర్వసాధారణం. కాబట్టి మనం ఇప్పుడు మాత్రం క్వాలిటీ సిస్టమేటిక్ వే అనేటటువంటిది మాత్రం గురుకులాల్లో డెవలప్ అవుతూ ఉంది. సరే, ఇప్పుడు అడ్మిషన్స్ విధానానికి వస్తే అడ్మిషన్స్లో పోటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొంచెం ఒత్తిడి చేస్తే కావచ్చు, లేదంటే లాబింగ్ చేస్తే కావచ్చు, గురుకులాల్లో అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది లేదు. గత 2 సంవత్సరాలుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ లాబింగ్కు కూడా సీట్లు అనేటటువంటి లభించటం లేదు. పూర్తి స్థాయిలో మెరిట్ అనేటటువంటి దానికి అంటే ఒకసారి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్క సీటు ఖాళీగా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఆ లిస్టు నుంచే పంపిస్తున్నారు తప్ప లోకల్ ప్రజాప్రతినిధి అనుకోండి, లేకపోతే ఇతరత్ర అనుకోండి, ఏ సంఘాలు వచ్చినా కూడా సీట్స్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎవరన్నా ఒకవేళ సీట్స్ ఇప్పిస్తామంటే మాత్రం అది ఇది. ఇంటర్మీడియట్లో మాత్రం ఒక అవకాశం ఉంది. ఏంటంటే సీట్స్ అన్ని స్కూల్స్ కూడా ఇంటర్మీడియట్కి పోవడం వల్ల అటు కేజీబీవీలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఈవెన్ హై స్కూల్స్ కానీ, తర్వాత ప్రతి చోట కూడా పోయే వరకు, తర్వాత 10th పాస్ అయిన ప్రతి విద్యార్థి కొంతమంది పాలిటెక్నిక్ పోవడం, ఐటీఐలో పోవడం వల్ల కొన్ని చోట్ల వేకెన్సీస్ ఉంటాయి.
ఆ వేకెన్సీస్కు మాత్రమే లోకల్లో స్పాట్ అడ్మిషన్స్లో తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఏ పొలిటికల్ ప్రెషర్ అనేటటువంటిది లేదు. ఇప్పుడు ఫెయిర్గానే ఇవ్వడం అనేది జరుగుతుంది. గురుకులాలకు సంబంధించి ఫౌండేషన్ కోర్సు అనే ఒక మాట వినిపిస్తూ ఉంది. దాంతోపాటు కోడింగ్ నేర్పిస్తూ ఉన్నారు. 9th, 10th వాళ్ళ నుంచినే స్టార్ట్ కాబోతుంది. మనకు ప్రపంచంతో పోటీ పడాలంటే గురుకులాలతో ఈ స్టేట్ సిలబస్‌తో పాటు ఇవి అదనంగా పెడుతున్నారని చెప్తా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏంది? అంటే బేసికల్గా అన్ని గురుకులాలు కూడా 5వ తరగతి నుంచి ఫస్ట్ 10th వరకు ఉంటాయి. దాని తర్వాత ఇంటర్మీడియట్కి అప్గ్రేడ్ అవుతాయి. అయితే ఫౌండేషన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా 8వ తరగతి నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 3 సెక్షన్లు 4 సెక్షన్లు ఉండి పిల్లలకు పూర్తి స్థాయిలో అంటే 8వ తరగతి నుంచే వాళ్ళకు నీట్ ఓరియంటెడ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ జేఈ ఓరియంటెడ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేటటువంటి ఇవ్వాలనే ఉద్దేశంతో సిటీ చుట్టుపక్కల ఏదంటే ఫ్యాకల్టీ ఇక్కడ కంపల్సరీ అవైలబుల్ ఉంటారనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడ్డటువంటివి. అవి జిల్లాల్లో ఎక్కడ కూడా లేవు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రంగారెడ్డిలో ఉన్నటువంటి 10 ఇన్స్టిట్యూషన్స్లో అట్లాంటి ఫౌండేషన్ కోర్సెస్. ఎందుకంటే ఇప్పుడు మనం బయట చూస్తాం, ఈవెన్ ఏ పిల్లవాడైనా కూడా డైరెక్ట్ ఇంటర్మీడియట్లో జేఈ సీట్ రావాలంటే రాదు, అదేవిధంగా నీట్ సీట్ రావాలన్నా రాదు. కింది స్థాయి నుంచి పునాది అంటే ఫౌండేషన్ బాగున్నప్పుడు మాత్రమే వాళ్ళు పొందగలుగుతారు. ఇదే సిస్టమ్ ఏదైతే బయటలో ఉందో దాన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ అనేటటువంటిది చేస్తూ దాన్ని సిఓఎల్గా ప్రీమియర్ సిఓఎల్గా మార్చడం అనేటటువంటి జరుగుతుంది. దీంతో పాటు గురుకులాల టీచర్లకు సంబంధించిన ఇష్యూస్ విషయానికి వస్తే చాలామందికి మనకు ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు మొన్న షెడ్యూల్ ఒకటి రిలీజ్ అయింది. మనకు ప్రభుత్వ టీచర్తో పాటు జెడ్పీ టీచర్లకు మళ్ళీ గురుకులాలకు సంబంధించి ప్రమోషన్ సంబంధించి చాలామంది టీచర్లు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? అది ఒక క్వశ్చన్ మార్క్ అండి. గురుకులాలలో ప్రమోషన్స్ అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మొత్తం ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, కానీ గురుకులాలు మాత్రం ఒక డిపార్ట్మెంట్ కింద లేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 డిపార్ట్మెంట్ల కింద 5 గురుకులాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద జనరల్ గురుకులాలు అనుకోండి, బీసీ సొసైటీ కింద బీసీ గురుకులాలు అనుకోండి, మైనార్టీ దాని కింద మైనార్టీ గురుకులాలు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఎస్టీ గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అధికారి ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇస్తే తప్ప ప్రమోషన్స్ రావు. ఒక సిస్టమేటిక్ బయట ఏదైతే ఒక షెడ్యూల్ వస్తుందో ఆ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అనేటటువంటిది గురుకులాల్లో జరగదు. మళ్ళీ సపరేట్గా ఒక ఆర్డర్ తీసుకోవడము, మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు ఇన్వాల్వ్ కావడము, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తప్ప గురుకులాల్లో ప్రమోషన్స్ రావు. అయితే ఈ మధ్య కాలంలోనే ఒక 2 కొత్త డెవలప్మెంట్స్ గురుకులాల్లో ఏం చేయాలంటే కామన్ టైం టేబుల్ అనేది ఒకటి వచ్చింది. గతంలో కూడా ఒక్కొక్క గురుకులానికి ఒక టైం టేబుల్ ఉండే. సో దాని మీద మా ఎంప్లాయీస్ చాలామంది ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతున్నారు అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కామన్ టైం టేబుల్ తర్వాత కామన్ డైట్ అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఈ రెండిట్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం కోరుకుంటున్నారంటే గురుకులాల సర్వీస్ రూల్స్ కూడా కామన్ ఉంటే బాగుంటుంది అనేటటువంటిది, కానీ అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి పెద్ద నిర్ణయం. అది తీసుకుంటేనే ఒక విప్లవాత్మకమైన మార్పు రాష్ట్రంలో వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సరే, ఇప్పుడు మనం చూస్తే సీజనల్ వ్యాధుల సీజన్ ఇది. మామూలుగా వర్షాకాలం బట్టినే మామూలు సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గురుకులాలకు సంబంధించి పిల్లలకు జ్వరం వచ్చినా చిన్నపాటి మందుగోలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాడ వైద్య సిబ్బంది లేరు, వ్యవస్థ లేదు. ఇట్లాంటి వైద్య వ్యవస్థ గురుకులాల్లో లేదని కొన్ని పత్రికల్లో నిన్న ఉన్న వార్తలు వచ్చాయి. ఏంటి సార్ దానికి ఏం చెప్తారు? ఎట్లాంటి వ్యవస్థ ఉంటుంది? లేదు సార్, నేను గురుకులాల్లో పనిచేసేటువంటి ఒక ప్రిన్సిపాల్గా అనుకోండి, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వ్యక్తిగా అటువంటి పరిస్థితుల్లో మాత్రం ఏ గురుకులాలలో లేవు. కొన్ని ఇష్యూస్ ఎక్కడ బయటకు వస్తాయంటే కొంతమంది పిల్లలు తమకున్నటువంటి ఏదైతే అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి సందర్భాల్లో చిన్న ఇష్యూస్ పెద్దగా కనిపిస్తాయి. ప్రతి గురుకులానికి కూడా ఒక హెచ్ఎస్ అనేటటువంటిది ఉంటారు. మార్నింగ్ 6:30కి అన్ని డార్మెటరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఎంతమందికి సిక్ వచ్చిందనేటటువంటి రిపోర్టు బై 7:15 వరకే ప్రిన్సిపాల్స్కి వస్తుంది. ఇమీడియట్గా ప్రిన్సిపాల్స్ వాళ్ళ పై అధికారులకు పంపిస్తారు. ఇంతమంది పిల్లలు బాడీ పెయిన్స్ కానీ పెయిన్ కానీ సిక్ కానీ ఏదన్నా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ పోతుంది. ఆ తర్వాత పిల్లలకు ట్రీట్మెంట్ అనేటటువంటిది తీసుకోవడానికి ఇటు క్లాస్ టీచర్లు కానీ హౌస్ మాస్టర్స్ కానీ తర్వాత హెచ్ఎస్ కానీ ఏ రకమైనటువంటి ఫస్ట్ మేము చేసేది ఏంటంటే లోకల్ పిహెచ్సి అనేటటువంటిది మేము కంపల్సరీ తీసుకుపోతాం. ఇమ్మీడియట్గా పిల్లవానికి జబ్బు వచ్చిందనో ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఒక వ్యవస్థ ఉంది కాబట్టి
లోకల్ పిహెచ్సికి తీసుకుపోయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు రికమెండ్ చేస్తారు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీస్ సెంటర్ పోవాలా లేకపోతే కమ్యూనిటీ దాన్ని పోవాలా అనేది దాని తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ హరీబరీగా ఇవ్వడం అనేటటువంటిది, ఎందుకంటే ఇది పిల్లవాడు ఏదో చెప్తున్నాడు కదా అని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉండదు. కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేటటువంటిది 99% లేదు. ఇక ఏదో ఒకటో రెండో ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఏ వ్యవస్థలైనా ఉంటాయి. కానీ ఈ వ్యవస్థలో మాత్రం 99% విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల, ఎందుకంటే మార్నింగ్ 5:30కే పీడిపిఈటీలు గ్రౌండ్కి వస్తారు. అప్పటికే స్టూడెంట్స్ అందరు లేవడం మొదలవుతుంది. సో అప్పటికే తెలిసిపోతుంది ఎవరైనా స్టూడెంట్కి సిక్ ఉందా ఏమైందని. అక్కడ నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేసుకొని పిల్లవానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాం తప్ప బయట ఉన్నటువంటి పరిస్థితులు అయితే కాదు. గురుకులాలు చిన్న ఇన్సిడెంట్స్ని పెద్దగా చేసి ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, మీరు బాగా చూడండి ఫుడ్ పాయిజనింగ్స్ ఎప్పుడు జరుగుతున్నాయంటే హాలిడేస్లలో ఎక్కువ జరుగుతుంటాయి. హాలిడేస్ రోజు ఏం చేస్తారంటే పేరెంట్స్ తెలుసో తెలియకనో బయట ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకొని రావడం, బిర్యానీలు తీసుకురావడం, లేకుంటే బయట ఆల్రెడీ పొద్దునే చేసినటువంటి తీసుకొని రావడం, అవి ఒక్కొక్కసారి పాడైనటువంటి సందర్భాలు, లేకుంటే పిల్లవాడు కూడా తర్వాత తినొచ్చు అని పెట్టెలు పెట్టుకోవడం అనేటటువంటి ఒక కొన్ని చోట్ల జరగదు. దాని ఇంపాక్ట్ ఫుడ్ పాయిజనింగ్స్ మీద ఎక్కువ కనిపిస్తుంటుంది తప్ప మేము వండించి మేము చేసేటటువంటి దాంట్లో మాత్రం ఫుడ్ పాయిజనింగ్స్ అనేటటువంటి 0% అనేది ఖచ్చితంగా చెప్పగలం. గతంతో పోలిస్తే ఈ ఫుడ్ పాయిజన్ కేసులు తగ్గాయి సార్? ఇప్పుడు తగ్గాయి, చాలా వరకు తగ్గాయి. ఒకటి సన్న బియ్యం కంపల్సరీ ఇస్తున్నారు. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు డైట్ అనేటటువంటిది క్వాలిటీ డైట్ ఇస్తున్నారు. ప్రతి వారం కూడా బీట్రూట్తో సహా క్యారెట్తో సహా అసలు చాలా వరకు ఏ టైంలో ఏది తినాలి అనేటటువంటిది పూర్తిస్తారు. ఇప్పుడు రేపు ఇంకా కొత్త సిస్టమ్ ఏమొస్తుందంటే హెడ్ ఆఫీస్ నుంచే మానిటరింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేయబోతున్నారు. అంటే పిల్లలకు రేపు ఏ ఐటమ్స్ ఇవ్వాలంటటువంటిది, ఎంత క్వాంటిటీ ఇవ్వాలంటటువంటిది కూడా ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి ఒక సిస్టమ్ డెవలప్, కొత్త మానిటరింగ్ సిస్టమ్ అవుతుంది. రేపు మేబీ September 1 తర్వాత టెండర్స్ అన్ని న్యూ టెండర్స్ ఓపెన్ అయిన తర్వాత జిల్లా ఒక యూనిట్గా ఏదైతే కొత్త రేట్లు ఫిక్స్ చేయబోతున్నారో వాటి అన్నిటి వల్ల కూడా కొత్త సిస్టమ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఏది ఇవ్వాలంటటువంటిది, ఒక న్యూట్రిషియస్ డైట్కి ఏది కావాలనేది కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్లో సిస్టమ్ ఏం చేసిండ్రంటే స్టూడెంట్సే డైట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా వార్డెన్ అనేటటువంటిది కానీ, కేర్ టేకర్ అనేటటువంటిది కానీ, ఉపాధ్యాయులు అనేటటువంటి వాళ్ళని ఆల్మోస్ట్ ఆల్ దానికి దూరం చేస్తూ స్టూడెంట్స్కే తాళం చేతులు, స్టోర్ రూమ్ తాళం చేతులు కూడా పిల్లల దగ్గర ఉంటాయి. పిల్లలే దానికి సంబంధించినటువంటిది మెయింటైన్ చేస్తారు. ఇష్యూస్ కూడా పిల్లలే ఇస్తారు, రికార్డులు వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల చాలా వరకు ఫుడ్ పాయిజనింగ్స్ అనేటటువంటి రెస్పాన్సిబిలిటీ. తర్వాత రోజు కొంతమంది స్టూడెంట్స్ ఆ వండే విధానాన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉండడం అనేటటువంటి రెగ్యులర్గా జరుగుతుంది. ఇప్పుడు గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి గారు ఉన్నారు. ఆమె వ్యవహార తీరు మీద అనేక సార్లు ఆరోపణలు వస్తూ ఉంటాయి. మొన్న కొంత ఎస్టీ నాయకులు కావచ్చు, తెలంగాణ కొంత నాయకులు మంత్రిని కూడా కలిసి కంప్లైంట్ చేశారు. ఏంటి సార్ ఆమె గురుకులాల వ్యవస్థను చూసినటువంటి ఆఫీసర్ మీద ఎందుకు ఇట్లాంటి అలిగేషన్స్ వస్తున్నాయి? ఇది బేసికల్గా నేను అనుకోవడం ఏంటంటే గురుకుల వ్యవస్థలన్నిటి కూడా కులాల పరమైనటువంటి గురుకులాలుగా ఏర్పాటు చేయడం అనేటటువంటిది వస్తుంది ఎక్కువ వరకు. సో ఇవన్నిటినీ కలిపి ఒకటే యూనిటీగా కానీ తెచ్చినట్టయితే, అందరు విద్యార్థులు ఉన్నట్టయితే ఇట్లాంటిది రాదు. తర్వాత వారి వ్యవహార శైలి అనేటటువంటిది వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో దాని మీద నేను ఖచ్చితంగా ఇది ఇవ్వలేను, ఎందుకంటే అది అంతర్గతంగా ఏం జరిగింది అనేది మాత్రం. కానీ 100% లాస్ట్ 1 year నుంచి వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసినటువంటి వ్యక్తిగా మా సొసైటీలో జరిగినటువంటి దానిగా మాత్రం చాలా వరకు స్ట్రీమ్ లైన్ జరిగింది. గతంలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇక పూర్తి స్థాయిలో అవకాశం లేకపోయినా కూడా పోస్టింగ్స్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం, సో అటువంటివి చాలా వరకు కంట్రోల్ జరిగింది. ఇక వారు ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండ్రు అనేది ఐ కాంట్ చెప్పలేను నేను. న్యూ టెండర్ సిస్టమ్, ఈ కామన్ టెండర్ సిస్టమ్, కామన్ మెస్ కామన్ ఫుడ్కి సంబంధించి న్యూ టెండర్ విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తెచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎట్లాంటి సంస్కరణలు తెచ్చారు? వాటి వల్ల ప్రభుత్వానికి మేలా, విద్యార్థులకు మేలా, లేకుంటే అల్టిమేట్గా కాంట్రాక్టర్కి మేలు జరిగే అవకాశం ఉంటుంది? ఇక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులకైతే కంపల్సరీ మేలు జరుగుతుంది. ఎందుకనంటే పాపం ప్రభుత్వము ఎక్కడైనా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఒక స్కాలర్షిప్ అంటటువంటిది ఒక క్లాస్కు ఇంత స్కాలర్షిప్ అంటటువంటిది ఏర్పాటు చేస్తుంది. 3వ తరగతి నుంచి 7వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు ఇంత స్కాలర్షిప్, 8 నుంచి 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులకు ఇంత స్కాలర్షిప్, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇది, డిగ్రీ వాళ్ళకి ఇది. అంటే రిమోట్లో ఉన్నటువంటి విద్యార్థికైనా అదే స్కాలర్షిప్, పట్టణాల్లో ఉండేటటువంటి విద్యార్థికైనా అదే స్కాలర్షిప్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం యూనిఫామిటీ అనేటటువంటిది మెయింటైన్ చేస్తున్నప్పుడు
క్వాలిటీ డైట్ ఇవ్వాలి అంటే అందరికీ ఒకే రకమైనటువంటి డైట్ ఇవ్వాలి అని అంటే గతంలో ఉన్నటువంటి టెండర్ సిస్టమ్ వల్ల కొంత లోపం అనేది పూర్తి స్థాయిలో జరగడం, విద్యార్థులకు నష్టం జరిగింది. మీరు ఈ మధ్య కాలంలో చూస్తుంటారు, ఎగ్స్ సప్లై బంద్ అయింది, చికెన్ సప్లై బంద్ అయింది అంటే రోజు పేపర్లలో చూస్తున్నాం. బంద్ కావడానికి కారణం ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఫిక్స్ చేయకపోవడం. ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థ ఏంటంటే ఒక టెండరు అందరినీ పిలిచి టెండర్లలో అడిషనల్ కలెక్టర్ హోదాలో టెండర్స్ ఫైనలైజ్ చేసినప్పుడు సొసైటీల వారీగా స్కూళ్ళ వారీగా టెండర్లు ఉంటుండే గతంలో. అంటే ఇప్పుడు ఒక ఊరిలో ఉన్నటువంటి టెండర్ రేటు ఇంకో ఊరికి ఉండకపోయేది. దూరంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు ట్రాన్స్పోర్టేషన్ పడదని చెప్పి ₹1 ఎక్కువ తీసుకోవడం. సో దీనివల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో గుడ్డు 650 ఉంటే ఒక ఊరిలో 7.5 ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ మాత్రం అందరికీ సమానం కాబట్టి ఆ ప్రాంతంలో చదివేటువంటి విద్యార్థులకు నష్టం జరుగుతుంది. అట్లా కాకూడదనే ఉద్దేశంతో ఈసారి ఏం చేసిందంటే జిల్లా మొత్తం ఒక యూనిట్గా చేస్తూ జిల్లా మొత్తం ఒకటే రేట్ చేయడం ఒక కారణం అయితే, రెండో కారణం ఏమైంది అంటే గతంలో లేనటువంటి కొత్త సిస్టమ్ ఏమొచ్చిందంటే సెక్యూరిటీ డిపాజిట్ అనేది కంపల్సరీ చేసింది. అయితే ప్రభుత్వ ఆలోచన విధానం ఏముందంటే కంపల్సరీ మహిళలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈఎండి అనేటటువంటి దాని నుంచి మహిళా సంఘాలు అన్నింటినీ కూడా, ఏది జిల్లా సంఘాలు కానీ తర్వాత మండల సంఘాలు మహిళా సంఘాలు ఏవైతున్నాయో లేకపోతే గిరిజన కోఆపరేటివ్ అవుతున్నాయో వారందరికి కూడా మినహాయింపిస్తూ వాళ్ళకి ఈఎండి లేదు అనేటటువంటి దాని కింద టెండర్స్ కాల్ఫర్ చేస్తుంది. అయితే టెండర్స్ కాల్ఫర్ చేయడం గతంలో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఒక కూరగాయ మీరు ఏ రేట్కి ఇస్తారు అంటే గతంలో నేను ₹12 ఇస్తా, ₹13 ఇస్తా, లేకుంటే ₹20 ఇస్తా అనేటటువంటి పోటీదారు అనేటటువంటిది ఉంటుండే. ఆ పోటీ వాళ్ళు ఎవరైతే తక్కువ రేటుకు తీసుకున్నారో సర్టెన్ పీరియడ్లో వాళ్ళు సప్లై చేయలేకపోతారు. రేటు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే సప్లై చేసేవాళ్ళు, రేట్ ఎక్కువ వరకు సప్లై బంద్ చేసేవారు. దానివల్ల అల్టిమేట్ నష్టం ఏమవుతుందంటే బహిరంగ మార్కెట్లో ప్రిన్సిపాల్స్ కొనలేరు కాబట్టి ఇమ్మీడియట్గా విద్యార్థి నష్టపోతుండే, అంటే ఏదైతే వస్తుందో. సో ఇప్పుడు సిస్టంలో అది లేదు, కంపల్సరీ రేటు ఫిక్స్ చేయడం జరిగింది. జిల్లా ఒక యూనిట్గా మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత అందరినీ కలిపి ఎవరెవరైతే ఎంపానల్ తయారు చేసి ఆ తయారు చేసినటువంటి ఎంపానల్ నుంచి డ్రా సిస్టంలో మాత్రమే ఈసారి టెండర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు పోటీ కాదు, రేటు గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది. 6.5 ఒక జిల్లాలో 6.5 అనుకోండి, ఒక జిల్లాలో 6.5 ఏదైనా ఒక రేటు. ఈ రేటుకు ఇక్కడ ఎగ్స్ దొరుకుతాయి, ఇక్కడ పౌల్ట్రీ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ జిల్లా మొత్తం ఒకటే రేటు. ఎవరైతే సప్లై చేయగలుగుతారో వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఈఎండి తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి ఒక ప్యానెల్ తయారు చేసి వారికి టెండర్ లాటరీ ద్వారా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో పోటీ వాతావరణం లేదు కాబట్టి ఫెయిర్గా వస్తుంది కాబట్టి. ఇంకోటి ఈఎండితో పాటు ఏమవుతుందంటే సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తారు కాబట్టి సప్లై సజావుగా జరుగుతుంది. సప్లై ఎప్పుడైతే సజావుగా జరిగిందో ఆటోమేటిక్గా విద్యార్థికి లాభం అవుతుంది. మళ్ళీ ఇందులో మహిళా సంఘాలు వాళ్ళకు డ్రాలో వాళ్ళు వెళ్తే వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ బ్యాంకు గ్యారంటీ ఇవ్వచ్చు. బ్యాంకు గ్యారంటీ ఒక స్కీమ్ ఉంది, సెక్యూరిటీతో పాటు బ్యాంకు గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు మహిళా సంఘాలన్నీ కూడా బ్యాంకులలో లోన్లు తీసుకునే అవకాశం ఉంటుంది, బ్యాంకులతో లింకప్ అయి ఉంటుంది కాబట్టి బ్యాంకు వాళ్ళ నుంచి వాళ్ళకు గ్యారంటీ అనేటువంటి ఒక స్కోప్ ఇచ్చినట్టయితే వాళ్ళు దాని ద్వారా సక్సెస్ కావచ్చు అనే ఉద్దేశంతో. అంటే ఇప్పుడు మహిళా సంఘాలకే ఇవ్వాలని కాదు, మహిళా సంఘాలతో పాటు బయట ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నారు, కానీ డ్రాలో మాత్రం అందరు కామన్గా తీస్తున్నారు. ఓకే, సో అవకాశం వాళ్ళకి వచ్చినట్టయితే వాళ్ళకే స్కోప్ ఉంటుంది. కామన్ టెండర్ విధానాలు కంప్లీట్ అయ్యి ఈ కొత్త ఈ ఛార్జీలు మెస్ సంబంధించి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం? ఇప్పుడు ఆల్రెడీ ఏమైపోయిందంటే ఆగస్టు 1వ తారీఖు రోజు ఒక నోటిఫికేషన్స్ అన్ని జిల్లాల్లో ఇచ్చిండ్రు, కొన్ని జిల్లాల్లో ఆగస్టు 4వ తారీఖు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే 15 రోజుల టైం ఇచ్చిండ్రు. ఆగస్టు 1వ తారీఖు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఆగస్టు 14th వరకు ఈ టెండర్స్ సప్లై చేయడానికి, ఈఎండి తీసుకొని సప్లై చేయడానికి, టెండర్స్ వేయడానికి. ఈ టెండర్స్ చేసినంత మాత్రాన వాళ్ళందరికీ వస్తుందని కాదు, టెండర్స్ చేసినటువంటి వాళ్ళలో అర్హత ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో, ఇప్పుడు FSI సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, వాళ్ళకి అనుభవం ఉండాలి. వీళ్ళందరినీ కూడా ప్యానెల్ చేస్తారు. ప్యానెల్ చేసిన తర్వాత ఆగస్టు 23వ తారీఖులో ఒక లిస్ట్ అవుట్ చేస్తారు, ఎంతమంది ఎలిజిబుల్ ఎట్లయితే ఎలక్షన్స్లో అందరు నామినేషన్స్ వేసిన తర్వాత దాంట్లో ఎంతమందికి అయితే ఎలిజిబిలిటీ ఉందో వేసిన తర్వాత ఇచ్చేస్తారో అదే టైప్లో 23వ తారీఖు చేసిన తర్వాత 28వ తారీఖు లోపల వాళ్ళకు ఎవరైతే డ్రాలో వస్తుందో, లాటరీలో వస్తుందో వారు సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సప్లై స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి మొత్తము ఏదైతే డైటరీ ఐటమ్స్, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మాత్రం ఈ మిగతా ఐటమ్స్
తర్వాత క్యాటరింగ్ కాంట్రాక్ట్ కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నూతన విధానం అనేది నూతన క్యాండిడేట్స్ అనేది అమల్లోకి వస్తుంది. సరే, ఈ గురుకులాల్లో కొత్తగా ఫోన్ మిత్ర అనే ఒక ప్రాజెక్టు వస్తున్నట్టు అక్కడక్కడ వార్తలు చూసాను. ఏంటి సార్ ఫోన్ మిత్ర? చాలా మంచి ఆలోచనతో కూడినటువంటి, ఎందుకంటే గురుకులాల్లో చదివేటటువంటి ఏ విద్యార్థికైనా కూడా హోమ్ సిక్ అనేటటువంటిది ఉంటుంది. 5వ తరగతిలో వచ్చినా ఇంటర్మీడియట్లో వచ్చినా కంపల్సరీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఇంటి వాళ్ళతోటి మాట్లాడాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటి పిల్లలు బెంగపడేటటువంటిది ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేసినట్టే ప్రతి స్కూల్లో కూడా సుమారు ఒక 5 నుంచి 6 టెలిఫోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే టెలిఫోన్స్లో నెంబరింగ్ సిస్టమ్ అనేది ఉండదు. ఒక కార్డు ఇస్తారు పిల్లలకు. ఆ కార్డు అనేటటువంటిది ఏఐ తోటి జనరేట్ అయ్యేటటువంటిది, ఏదైతే నెట్ ద్వారా. సో ఆ కార్డులో ఆ పిల్లవాని యొక్క ఇంటి నెంబర్ మాత్రం ఫీడ్ అయి ఉంటుంది. సో ఆ ఇంటి నెంబర్ అనేటటువంటి దాని ద్వారా డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో ఒక కార్డు మీద ఒక 25 నిమిషాలు ప్రతి పిల్లవానికి అవకాశం ఉంటుంది. 6, 7, 8 ఫోన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులు ఏంటనేది మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. సో ఒక రకంగా ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి పిల్లలు హోమ్ సిక్ అనేటటువంటి దాని నుంచి దూరం కావడానికి, తర్వాత మధ్యన పిల్లలు తమకు స్కూల్లో ప్రైజులు వచ్చినా లేకుంటే తామైనా అచీవ్మెంట్ చేసినా బయటకు చెప్పేటటువంటి వాతావరణం అనేటటువంటిది బయటికి పోతే తప్ప ఉండదు. చాలా స్కూల్స్లో పరిస్థితి ఏముండే అంటే ఎవరైనా పేరెంట్స్ సాటర్డేనో సండేనో వస్తే వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకొని మేము ఇంటికి మాట్లాడతాం అంకుల్ అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుండే. సో ఇప్పుడు ఆ రకమైనటువంటి అవకాశం లేకుండా పిల్లలకే అవకాశం ఇవ్వడం వల్ల అది ఫోన్ మిత్ర అనేటటువంటిది విద్యార్థులు చాలా వరకు సద్వినియోగం చేసుకుంటున్నారు. దానివల్ల ఒక రకమైనటువంటి ఫీలింగ్స్, ఇక్కడనే ఉన్నాము, మా పిల్లలు మంచిగా ఉన్నారు అనేటటువంటి ఆలోచన తల్లిదండ్రులకు కూడా కలుగుతుంది. విద్యార్థికి కూడా ఇంటి పరిస్థితులు కూడా తెలిసేటువంటి పరిస్థితి. సరే, ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నట్టుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దగ్గరికి వస్తే ప్రభుత్వం ఫస్ట్ మండలానికి ఒకటి అన్నది, తర్వాత నియోజకవర్గానికి ఒకటి అని చెప్పింది. ఇప్పుడు 2 అని చెప్తా ఉన్నది. 200 కోట్ల రూపాయలతో ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్తాను కదా. మళ్ళీ అందులో నింపబోయే విద్యార్థులు ఎవరై ఉంటారు? ఇప్పుడు మీ గురుకులాల నుంచి వెళ్తారా, లేదంటే జెడ్పీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వెళ్తారా, ఏంటి? ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఈ విద్యార్థులు వస్తారు అనేటటువంటి ఆలోచన అయితే లేదు. ఫస్ట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ 200 కోట్లతో చేస్తున్నాం, అంతర్జాతీయ ప్రమాణాలతోటి గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ అనేటటువంటి ఒక పదం పెట్టిండ్రు కాబట్టి అన్ని రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు అనేటటువంటి ఒక భావన తప్ప ఈ గురుకులాలు ఉన్నటువంటి విద్యార్థులను షిఫ్ట్ చేస్తారా, లేకపోతే అది అందరికీ? అయితే అక్కడ ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే 4వ తరగతి నుంచి అంటుంది. మా గురుకులాలు అన్నీ కూడా 5వ తరగతి నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి 4వ తరగతి అన్నట్టయితే ఆటోమేటిక్గా మా స్టూడెంట్స్ పోయే స్కోప్ ఉండదు, బయట స్టూడెంట్స్ చాలా వరకు పరిస్థితి ఉంటుంది. అటువంటి ఒక మంచి క్వాలిటీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ప్లే గ్రౌండ్ అన్నీ ఉన్నటువంటి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా మంచి. అదేంటంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పెట్టుబడి కాదు, మళ్ళీ దానికి ఎంత రిటర్న్స్ వస్తాయి, అదొక సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు టేకప్ చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే ఫ్యాకల్టీని ఇవ్వాలి. ఫ్యాకల్టీని ఇచ్చినప్పుడు మాత్రమే ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ అవుతాయి. కానీ బిల్డింగ్లు కట్టి, లైబ్రరీలు కట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినంత మాత్రాన అటు విద్యార్థులకు నష్టం జరుగుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది పాడయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటినే ఫ్యాకల్టీసు అన్ని రకాలుగా, తర్వాత విద్యార్థుల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది, ఎవరిని తీసుకుంటారు అనేటటువంటి క్లారిటీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, మీరు స్కూల్స్లో పనిచేశారు, ఇప్పుడు జూనియర్ కాలేజ్ గురుకులాలకు సంబంధించి పనిచేశారు కదా. మీ ఇన్నేళ్ల సర్వీస్లో మీరు బాగా సంతృప్తి పొందినటువంటి సందర్భం ఏదైనా ఉందా? సంతృప్తి పొందినటువంటి సందర్భం అంటే గతంలో మాకు అంటే ఒకప్పుడు నేను జాయిన్ అయినప్పుడు మేము గురుకులాల్లో పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకున్నటువంటి రోజులు చాలా వరకు ఉంటుండే. మా బ్యాచ్లో ఎంతమంది అయితే వచ్చిండ్రో అందరూ రిటైర్మెంట్ వరకు కూడా సొసైటీలోనే ఉన్నారు తప్ప సొసైటీని వదిలిపెట్టి పోవాలి అనేటువంటిది ఎప్పుడు ఫీల్ కాలే. ఒకటి దానికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే పే స్కేల్స్ చాలా ఎక్కువ ఉంటుండే. మాకు బయట ఉన్నటువంటి టీచర్ కంటే ఒక 2-3 స్టేజ్లు ఎక్కువ ఉంటుండే. అంటే చేసే పని ఎంత తీసుకున్నా దానికి తృప్తి అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అన్నీ ఈక్వల్గా చేయడం అనేటటువంటిది ఒకటి. పని భారం పెరిగింది, స్కేల్స్ ఈక్వల్ అయిపోయాయి. ఇంకా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని క్యాడర్స్కి అసలు ప్రమోషన్ ఛానల్స్ లేకుండా రిటైర్ ఏ స్టేజ్లో అయితే అవుతారో, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం కనీసం ఒక ప్రమోషన్ కూడా పొందలేరు. 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసినా అదే స్కేల్లో రిటైర్ అయ్యేటటువంటి అదే పొజిషన్లో రిటైర్ అవుతారు తప్ప వాళ్ళకు కనీసం బయట గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనో లేకుంటే వేరే ఇదో అనేటటువంటి ఒక అవకాశం అనేది ఉంటుండే. సో అది లేదు ప్రస్తుతం. గతంలో మాకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే
2002 రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు అనేటటువంటి గురుకులాలు అది ఒక తృప్తినిచ్చింటుంది. సంఘాలకు విలువ ఇవ్వడం, ఎట్ ది సేమ్ టైం సంఘాలను పిలిచి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ అనేటటువంటిది గతంలో జరుగుతుండే. గత 10 సంవత్సరాలుగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ అనేటటువంటిది మ్యాక్సిమం ఒక 2, 3 జరిగి ఉంటాయి తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ గురుకులాలను నడపడం అనేటటువంటిది ఉంటే వారికి వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటుంది, కానీ ఇక్కడ లోకల్ పరిస్థితులు అనేటటువంటివి తెలియదు. గతంలో ఎట్లుంటుండే అంటే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో అందరూ ఉంటుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది, ఎడ్యుకేషనలిస్టులు ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మినిస్టర్ గారు ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఇతర డిపార్ట్మెంట్ల వారు కూడా ఉండే వరకు ఒక చర్చ అనేది జరుగుతుండే. మేము సమస్యలను చైర్మన్ గారికి ఇచ్చిన, గవర్నమెంట్కి ఇచ్చిన వాటి మీద సమస్యల మీద ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో నిర్ణయం తీసుకొని మాకు అనుకూలంగానో లేకపోతే ఇది పాసిబుల్ కాదనేటటువంటిది ఉంటుండే. కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోటో ఇవ్వడం, ఫోటోలు దిగడం, ఆ ఫోటోలను మేము పబ్లిష్ చేసుకోవడమే తప్ప సమస్యల మీద ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకుంటే, సంస్థ చైర్మన్ గారి నుంచి మొదలుకుంటే ఎవ్వరు కూడా సంఘాలను పిలిచి లేదంటే సమస్యలను పిలిచి ఏమున్నాయి, దీన్ని ఎట్లా ఇంకా అభివృద్ధి చేద్దామంటేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకైతే నేను గత 10 సంవత్సరాలుగా అసలే చూడటం లేదు. 2014లో అయితే ఎవరిని అయినా దూరం పెట్టినటువంటి పరిస్థితి. ప్రజాప్రభుత్వం అనేటటువంటి కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఇంకా అదే దోవలో కనిపిస్తుంది తప్ప సంఘాలను పిలిచి చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క రకమైనటువంటి స్టాఫ్ ప్యాటర్న్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ సొసైటీలో 2 జేఎల్ మ్యాథమెటిక్స్ పోస్టులు ఉంటాయి, బట్ వేరే ఇంకో సొసైటీకి వచ్చేవరకు ఒకటే జేఎల్ మ్యాథమెటిక్స్. పెద్ద 300 మార్కుల సంబంధించిన 4 బుక్స్ ఒక్క లెక్చరర్ చెప్పాలి, దాంతోపాటు ఇతర బాధ్యతలు ఉంటాయి. అక్కడ అది లేదు. ఒక సొసైటీలో వార్డన్ పోస్ట్ ఉంటుంది, ఒక సొసైటీలో వార్డన్ పోస్ట్ ఉండదు. సో ఈ వేరియేషన్ అనేటటువంటిది రావడానికి కారణం ఏంటంటే అక్కడ పనిచేసినటువంటి ఆఫీసర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. బాగా సంతృప్తి మీరు అన్నదానికి మరొకటి గుర్తుకొస్తుందంటే, మేము ఫస్ట్ బేసికల్గా సొసైటీలో జాయిన్ అయినప్పుడు మేము టీచర్స్గా మాత్రమే ఉంటామనుకున్నాం. 95లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిఆర్ గార్గ్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ను కూడా గురుకుల పాఠశాలను కాలేజీలు చేయడం వల్ల మేమందరం కూడా జూనియర్ లెక్చరర్స్గా ప్రమోషన్ పొందడం, ఎలివేషన్ అనేటటువంటిది మాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. తద్వారా మాకు గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలను బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, చైర్మన్స్ వారి దృష్టికి తీసుకపోతే సాల్వ్ అయినటువంటిది. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో, ఉద్యమం మొదలైనప్పుడే సంఘాలనేటటువంటి యొక్క కార్యాచరణ తగ్గింది. తెలంగాణ వచ్చిన తర్వాత సంఘాలను దూరం పెట్టడం అయింది. ప్రజాప్రభుత్వంలో కూడా అదే కొనసాగుతుంది. కాబట్టి ఒక అసంతృప్తి అనేది ప్రతి ఉపాధ్యాయుల లోపల కూడా ఇప్పటివరకు ఉంటూనే ఉంటుంది. సార్, మనం గతంలో గురుకులాలు చూస్తుంటే, అంటే మీరు చదువుకునే అప్పుడు చూస్తే గురుకులాలు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 గురుకుల కాలేజీలు ఉండేటివి. ఆ కాలేజీలో చదువుకున్న చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. మనకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అట్లాంటి చాలామంది గురుకులాల నుంచి వచ్చారు. ఇప్పుడు అట్లాంటి అట్లాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈ గురుకులాల్లో రావాలంటే ఎట్లా, అసలు ఎట్లా పరిస్థితులు చాలా వరకు మారినాయి. ఒకప్పుడు ఏంటంటే చదువు చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి సందర్భాలు ఉండే. గురుకులాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఉంటుండే. ఎప్పుడైతే స్వేచ్ఛను తీసేసి 2002-2004లో ఆర్పిఆర్పి స్కూల్స్, డిపిఐపి స్కూల్స్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గురుకులాల్లో ఒక విచిత్ర ధోరణి అనేది వచ్చేసింది. రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది వచ్చింది. అంటే నీవు 10th ఇంత కంపల్సరీ రిజల్ట్ రావాలి, ఇంటర్మీడియట్లో ఇంత రిజల్ట్ రావాలి, లేకపోతే నీ ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి. సో ఎప్పుడైతే వాటికి బేస్ చేసుకుంటూ వచ్చిండ్రో క్వాలిటీ అనేటటువంటిది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ కంటే ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గుతుంది. పిల్లవాడు పాస్ కావాలంటే ఏం చేయాలి? కొన్ని ప్రశ్నలు కంపల్సరీ బుక్ బ్యాంకుల్లో దేంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు కంపల్సరీ చదివితే ఆటోమేటిక్గా పాస్ అయిపోతాడు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఎప్పటికైతే వస్తుందో అప్పుడు పూర్తి స్థాయిలో ఫలితాలు రావు. ఇప్పటికి కూడా వస్తున్నాయి. మీరు అన్నట్టు చాలామంది రీసెంట్లీ కూడా చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు సొసైటీ నుంచి కూడా రావడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నంతగా రాకపోవడానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు అనేటటువంటిది చాలా వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు కూడా
గురుకుల స్టూడెంటే. అడుగనల్లి, అనంతపూర్ చాలామంది ఉన్నారు. కొంతమంది చెప్పుకుంటే బుర్రా వెంకటేశం గారు కానీ, ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ వారు కానీ, వీరంతా కూడా గురుకులాల నుంచి వచ్చినటువంటి. తర్వాత మల్లయ్య భట్ గారు కానీ, వీళ్ళందరూ కూడా గురుకులాల. ఇప్పుడు అంతెందుకు బీసీ సొసైటీలో ఉన్నటువంటి సెక్రటరీ సైదుల్ గారు కూడా గురుకుల స్టూడెంటే. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరే. అప్పుడున్న తల్లిదండ్రులు ఏంటంటే, మీరు ఏదైనా చేయండి సార్, మా పిల్లవానికి చదువు రావాలి. ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు టీచర్ డెలికేట్ అయిపోయింది. టీచర్ గట్టిగా చెప్పలేనటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి చిన్న ఇన్సిడెంట్ను కూడా పెద్దగా చేసి, సార్ నేనే ఏమన్నాను, నువ్వెందుకు అంటున్నావు అనేటటువంటి తల్లిదండ్రుల ధోరణి టీచర్ని వీకెన్ చేస్తాయి. టీచర్ ఎప్పుడైతే వీక్ అవుతాడో ఆటోమేటిక్గా విద్యా వ్యవస్థ కొంత డైల్యూట్ అవుతుంది. దాని పర్యవసానాల వల్ల కొన్ని రిజల్ట్స్ అయితే ఇప్పుడు మెయిన్ ఏమైపోయిందంటే ఐఏఎస్ ఐపీఎస్ల కంటే ఐఐటీలు, నీట్లు, జేఈలు అనేటటువంటి వాటి ఓరియంటేషన్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా మాత్రమే గురుకులాలు పనిచేస్తుంది. ఓకే సార్, మన గతంతో పోలిస్తే కొంత సంస్కరణలు ఇప్పుడు పెరిగినాయి, గురుకులాలు మంచి దారిలో నడుస్తున్నాయని మీరు ఓవరాల్గా చెప్తా ఉన్నారు కదా. నిజంగా విద్యాశాఖ కనుక ఒక మంత్రి సపరేట్గా ఉండుంటే ఆ ప్రభావం గురుకులాలకు సంబంధించి ఇంకొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందా? లేదు. విద్యాశాఖకు మంత్రి ఉన్నా అతను ఓన్లీ విద్యాశాఖ కింద ఉన్న గురుకులాలకు మాత్రమే చైర్మన్ అవుతాడు. ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ వెల్ఫేర్ మినిస్టరు సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు చైర్మన్, బీసీ వెల్ఫేర్ మినిస్టరు బీసీ గురుకులాలకు చైర్మన్, మైనార్టీ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారు మైనార్టీ స్కూల్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని గురుకులాలను కలిపి ఒకే డైరెక్టరేట్ కింద తెచ్చి వాటికి ఒక మినిస్ట్రీ కనుక ఉన్నట్టయితే సుమారు మీరు చూడండి 1023 గురుకులాల్లో 7 లక్షల మంది విద్యార్థులు, ఆల్మోస్ట్ 30,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి పెద్ద వ్యవస్థ ఇది. దీన్ని కులాల వారీగా లేకుంటే అంటే డివైడ్ చేసే వరకు ఏమైపోయిందంటే కంట్రోలింగ్ అనేటటువంటిది ఒక స్టేజ్కి రావట్లేదు. కాబట్టి వీటన్నిటినీ కలిపి కామన్ డైరెక్టరేట్ అనే దాన్ని ఏర్పాటు చేసి అది ప్రతి ఉద్యోగి, ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఎడ్యుకేషనిస్ట్ కూడా కోరుకునేటటువంటిది కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి ఒక మంత్రి, ఏదో ఒక మంత్రి అవుతాడు, ఎడ్యుకేషన్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఏదైనా ఒక మంత్రి ఆధ్వర్యంలో అన్ని గురుకులాలను తీసుకొస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఒక గుణాత్మకమైన మార్పు విద్యా వ్యవస్థలో వస్తుంది. ఓకే, ఇది మొత్తానికి గురుకులాలకు సంబంధించి గతంతో పోలిస్తే ఎట్లాంటి సంస్కరణలు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి, ప్రభుత్వం ఇంకా ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందనే అంశాల మీద టిగారియా జనరల్ సెక్రటరీ డాక్టర్ అద్దంకి మధుసూదన్ గారు మనతో పాటు ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు ఇవి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.